Hello viewers, welcome to my channel Learn English with Jyoti. SSC Public Examinations lo question number 25, noun modifiers. Coming to noun modifiers, the definition is like this: a word, phrase or group of words that describe a noun is called noun modifiers. Ante generally these noun modifiers go before nouns, so these are called pre-modifiers. Noun modifiers lo ila ivi noun ni describe chestayi. The first one, adjectives. Adjectives describe the quality of the noun. Other nouns, sometimes one noun describes another noun. Possessive forms, mine, your, our, its, their, iyanni kuda possessive forms. Prepositional phrases, word or group of words annanu. Ivi at the bottom of, under the table, ila. Participles, present participle avachchu, past participle avachchu. Relative clauses, relative clauses that are who, whose, where, which, ivanni kuda. Ippudu detailed ga ఒక్కొక్కటి కూడా మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తాను. Noun modifiers లో ఫస్ట్ వన్ adjectives. Adjectives అంటే ఏంటి? Adjective is a word which modifies or describes a noun. అంటే ఎగ్జాంపుల్ చూడండి, tall tree, beautiful painting, red saree, clever girl. ఇక్కడ ట్రీ అనేది నౌన్, దానికి ముందర వస్తాయి యూజువల్లీ adjectives. Every time adjectives go before the noun. Tall tree, ఇక్కడ టాల్ అనేది ట్రీని మోడిఫై చేస్తుంది, ట్రీని డిస్క్రైబ్ చేస్తుంది, పొడుగ్గా ఉంది. బ్యూటిఫుల్ పెయింటింగ్, ద పెయింటింగ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. రెడ్ సారీ, ఇక్కడ ఈ రెడ్ అనేది ఇట్ డిస్క్రైబ్స్ ద కలర్ ఆఫ్ ద సారీ. క్లెవర్ గర్ల్, ద గర్ల్ ఈజ్ వెరీ క్లెవర్ అని డిస్క్రైబ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ adjective noun modifiers. ఇంకా నెక్స్ట్ వన్, ద సెకండ్ వన్, noun as a noun modifiers. Sometimes a noun before another noun describes the noun. Example చూద్దాం. English project. Here the project specifies that project is English subject project. ఈ ప్రాజెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అని చెప్తుంది అన్నమాట. అలానే మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ ఈజ్ ఏ నౌన్ అండ్ టీచర్ ఈజ్ అనదర్ నౌన్. ద టీచర్ అనేది, ఈ మ్యాథ్స్ అనేది ఏంటి? ద టీచర్ టీచర్స్ పర్టికులర్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్. సమ్మర్ వెకేషన్, సమ్మర్ ఏ సీజన్, వెకేషన్ సెలవులు. ఈ వెకేషన్స్ అక్కర్ డ్యూరింగ్ ద సమ్మర్ సీజన్ అని ఇక్కడ మనకి చెప్తుంది అన్నమాట. కాఫీ మగ్, కాఫీ ఈజ్ ఏ నౌన్ వేర్ ద మగ్ ఈజ్ ఆల్సో అనదర్ నౌన్. హియర్ ద మగ్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ కాఫీ. Next, possessive pronouns, possessive nouns as noun modifiers. ఇక్కడ చూడండి, Rani's bag, the bag belongs to Rani. That apostrophe is possessiveness. Our school, the school belongs to us. Teacher's book, the book belongs to the teacher. Their problem, the problem is theirs. అలాగే pronouns, my book, her father, his problem and its tail, ఇలాంటివన్నీ కూడా పొజెసివ్నెస్. పొజెసివ్స్, ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అయిపోయి నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది, క్వాలిఫై చేస్తుంది అన్నమాట. అలాగే ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూద్దాం. ద ఫ్రేజ్ అంటే ఏం చెప్పాను? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇక్కడ ద బుక్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్. పర్టికులర్ గా ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఏంటంటే లొకేషన్ ని చెప్తాయి, ఆ నౌన్ ఎక్కడ ఉంది అనే దానికి చెప్తాయి అన్నమాట. ద బుక్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్. వేర్ ఈస్ ద బుక్ అనే క్వశ్చన్ కి ద బుక్ ఈజ్ ఆన్ ద షెల్ఫ్. ద పప్పీ ఈజ్ అండర్ ద ట్రీ. అండర్ ద ట్రీ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇక్కడ పప్పీ అనే నౌన్ ని క్వాలిఫై చేస్తుంది. ద లెటర్ ఫ్రమ్ మై ఫాదర్. ద లెటర్ ఈజ్ ఫ్రమ్. వేర్ ఈస్ ద లెటర్ ఫ్రమ్? ద లెటర్ ఈజ్ ఫ్రమ్ మై ఫాదర్. ఫ్రమ్ మై ఫాదర్ అనే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ద లెటర్ అనే నౌన్ ని ఏం చేస్తుంది? మోడిఫై చేస్తుంది. ద హౌస్ బై ద లేక్. ఆ హౌస్ ఎక్కడుంది అనే దాని గురించి లొకేషన్ ని చెప్తుంది. ద హౌస్ బై ద
మాడిఫైర్స్లో నెక్స్ట్ వన్ పార్టిసిపుల్స్. ఇక్కడ పార్టిసిపుల్స్ ప్రెజెంట్ పార్టిసిపుల్ అవ్వచ్చు, సమ్టైమ్స్ పాస్ట్ పార్టిసిపుల్ అవ్వచ్చు. అంటే వర్బ్స్ సమ్టైమ్స్ యాక్ట్ యాజ్ యాడ్జెక్టివ్స్, దే గో బిఫోర్ నౌన్స్ అన్నమాట. ఇంకా డిస్క్రైబ్ చేయడానికి ఎలా అంటే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. పార్టిసిపుల్స్లో ప్రెజెంట్ పార్టిసిపుల్ అంటే ఇన్ఫార్మ్ వస్తుంది, పాస్ట్ పార్టిసిపుల్ అంటే జనరల్లీ ఈడి, సమ్టైమ్స్ ఈఎన్ వస్తుంది. ఇక్కడ ద బార్కింగ్ డాగ్ చేజ్డ్ ద క్యాట్. ద బార్కింగ్ డాగ్, డాగ్ ఈజ్ నౌన్ అండ్ ద డాగ్ ఈజ్ బార్కింగ్. ద బార్కింగ్ డాగ్ చేజ్డ్ ద cat. Here the participle barking acted as an adjective and it qualified the noun. The broken cup. Here past participle. Broken cup. The cup was broken. The broken cup laid on the floor. నేల మీద పడింది. And again another participle. The running water overflowed the bucket. Running water. Water is a noun, whereas the running is the participle, present participle. It acted as adjective. ఇది ఎలా వాటర్ అనే ఒక నౌన్ ని క్వాలిఫై చేసింది అనమాట. ద రన్నింగ్ వాటర్ ఓవర్ఫ్లోడ్ ద బకెట్. ద పెయింటెడ్ హౌస్ స్టూడ్ అవుట్ ద నైబర్హుడ్. ద పెయింటెడ్ హౌస్, ఇక్కడ హౌస్ వాజ్, ద హౌస్ ఈజ్ ఏ నౌన్ అండ్ దట్ వన్ ఈజ్ పెయింటెడ్. హౌస్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్లనే he participated the running race. He participated the running race. The race, running race. Running race లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. నెక్స్ట్ మనము రిలేటివ్ క్లాజెస్ చూద్దాం. నాన్ మాడిఫైర్స్ లో నెక్స్ట్ వన్ ఈజ్ రిలేటివ్ క్లాజెస్. రిలేటివ్ క్లాజెస్ మనకి ఇది సపరేట్ గా కూడా క్వశ్చన్ నెంబర్ 18లో కంబైనింగ్ సెంటెన్సెస్ లో కూడా మనం ఇది డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే రిలేటివ్ క్లాజెస్ నౌన్ ని ఎలా క్వాలిఫై చేస్తారో చూడండి. ద డిష్ విచ్ వాజ్ డెలిషియస్ వాజ్ కుక్డ్ బై మై మదర్. ద విచ్ అనేది దేన్ని క్వాలిఫై చేస్తుందంటే ద డిష్ అనే నౌన్ ని. ద డిష్ విచ్ వాజ్ డెలిషియస్ వాజ్ కుక్డ్ బై మై మదర్. ఇక్కడ ఈ ఫ్రేజ్ ఏం చెప్పిందంటే విచ్ వాజ్ డెలిషియస్, అది విచ్ వాజ్ డెలిషియస్ అనేది దేన్ని రిలేట్ చేస్తుందంటే ద డిష్ ని. అలానే నెక్స్ట్ మై సిస్టర్ హూ ఈజ్ ఇన్ ద USA ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. మై సిస్టర్ ఈజ్ ఏ నౌన్ అండ్ మోర్ ఓవర్ దట్ షీ ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. ఇక్కడ రిలేటివ్ క్లాజెస్ ఏం చేస్తున్నాయంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇక్కడ హూ అనే మాడిఫైర్ ఇక్కడ ఎలా నౌన్ ని మాడిఫై చేస్తుందంటే మై సిస్టర్ హూ ఈజ్ ఇన్ ద USA. నాకు అనేక మంది సిస్టర్స్ ఉండొచ్చు, కానీ USA లో ఉన్న సిస్టర్ మాత్రమే క్లాసికల్ డాన్సర్. మై సిస్టర్ హూ ఈజ్ ఇన్ ద USA ఈజ్ ఏ క్లాసికల్ డాన్సర్. మై సిస్టర్ అనే నౌన్ ని హూ అనే ఇక్కడ రిలేటివ్ క్లాస్ ఎలా క్వాలిఫై చేసిందో చూడండి. నెక్స్ట్ ద డాగ్ విచ్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ ఈజ్ మై పెట్ డాగ్. ద డాగ్ ఇక్కడ విచ్ అనేది పర్సన్స్ కి యూజ్ చేయం. పర్సన్స్ కి యూజ్ చేసేది హూ, హూస్. మరి విచ్, దట్ ఇవి థింగ్స్ కి అండ్ యానిమల్స్ కి ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. ద డాగ్ విచ్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ ఈజ్ మై పెట్ డాగ్. ఇక్కడ డాగ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అనమాట. దట్ ఈస్ మై పెట్ డాగ్. కానీ ఏది ఏ డాగ్ పర్టికులర్లీ ద డాగ్ విచ్ ఈజ్ స్లీపింగ్ అండర్ ద ట్రీ. విచ్ రిలేట్స్ టు ద డాగ్. ఇక్కడ ఈ నౌన్ ని విచ్ ఈజ్ స్లీపింగ్ అని ఈ ఫ్రేజ్ మాడిఫై చేసింది. APJ Abdul Kalam, who is our former president of India, is called the Missile Man of India. APJ Abdul Kalam గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. బట్ హూ ఈజ్ అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్, మనకి ఇంతకు ముందు ప్రెసిడెంట్ గా కూడా ఆయన ఉన్నారు అనే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ APJ Abdul Kalam అనే నౌన్ ని మాడిఫై చేసింది. లెట్ us see more examples. నాన్ మాడిఫైడ్స్ని ఇప్పుడు నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చూపించాను. కాకపోతే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్ నెంబర్ 25గా ఇచ్చేది ఎలా ఇస్తాడంటే 2 సెంటెన్సెస్ నుంచి కంబైన్ చేయమంటారు. ఎలా చేయమంటారు ఎగ్జాంపుల్ చూద్దాం. రవి సెల్స్ ఫ్రూట్స్, దే ఆర్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో యాక్చువల్గా ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్.
ఇది సెంటెన్స్ ఆర్డర్. ఈ ఆర్డర్లో మనం ఫస్ట్ సబ్జెక్ట్ గమనించాలి, నెక్స్ట్ వెర్బ్ని ఐడెంటిఫై చేసుకుని, ఇక్కడ రవి అనేది సబ్జెక్ట్, సెల్స్ అనేది మనకి వర్బ్. రవి సెల్స్ వాట్? ఫ్రూట్స్. ఇక్కడ దే ఆర్ ఫ్రెష్ అండ్ ఆర్గానిక్. అవి ఫ్రెష్గా ఉన్నాయి, ఆర్గానిక్. దే అనేది ఫ్రూట్స్కి ఉద్దేశించబడింది. సో మనం ఆన్సర్ రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా రవి సెల్స్ వరకు యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటాం. ఫ్రెష్, ఇక్కడ ఇందులో అడ్జెక్టివ్ ఏంటి? ఫ్రెష్. ఇంకా ఆర్గానిక్. ఇప్పుడు రవి సెల్స్ యాజ్ ఇట్ ఈస్గా అలా నోట్ చేసుకోండి. అంటే సబ్జెక్టు వర్బ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్, ఇందులో సెకండ్ సెంటెన్స్లో మనం అడ్జెక్టివ్స్ లైన్గా రాసుకోవడమే. ఫ్రెష్, ఆర్గానిక్, ఏంటవి? ఫ్రూట్స్. ఇక్కడ ఫ్రూట్స్ అనే నౌన్ని ఫ్రెష్, ఆర్గానిక్ అనే అడ్జెక్టివ్స్ మోడిఫై చేశాయన్నమాట. హౌ సింపుల్! యూ కెన్ గెట్ 2 మార్క్స్. ఇంకొక వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద బ్రిడ్జ్ హ్యాస్ ఆర్చెస్. దే ఆర్ టాల్ అండ్ స్టర్డీ. ఇక్కడ కూడా ఈ సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ మనం ముందు నోటీస్ చేయగలగాలి. సబ్జెక్ట్ ద బ్రిడ్జ్, ఇంకా వర్బ్ ఇక్కడ మోడల్ వర్బ్ హ్యాస్. ద బ్రిడ్జ్ హ్యాస్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు రాసేయండి. ఆర్చెస్, ఇక్కడ దే ఆర్ టాల్ అండ్ స్టడీ అనేది అక్కడ బ్రిడ్జ్ అని కాదు, ఆర్చెస్ని వర్ణిస్తున్నాయి అన్నమాట. ఆర్చెస్ని మాడిఫై చేస్తున్నాయి. ఈ దే అనేది దేనికి ఉద్దేశించబడింది? ఆర్చెస్. అయితే సెకండ్ సెంటెన్స్లో అడ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? టాల్, స్టడీ. ద బ్రిడ్జ్ హ్యాస్ టాల్, స్టడీ, ఆర్చెస్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. వెరీ సింపుల్. మీకు ముందే చెప్పాను, ఇవి ప్రీ మోడిఫైయర్స్. ఎప్పుడు నౌన్కి ముందర వస్తాయి కాబట్టి ద బ్రిడ్జ్ వరకు రాసాము, హ్యాస్ రాసాము, ఆర్చెస్ రాయలా. మరి ఏం రాసాము? ముందుగా సెకండ్ సెంటెన్స్లో ఉన్న అడ్జెక్టివ్స్ని మనం పిక్ చేసాం. టాల్, స్టడీ అనే అడ్జెక్టివ్స్ రాసి అప్పుడు ఆర్చెస్ అనే నౌను రాశాను అనమాట. ఇప్పుడు రెండు సెంటెన్సెస్ని సింపుల్గా కంబైన్ చేస్తాను. నో కన్ఫ్యూజన్. ద బ్రిడ్జ్ హ్యాస్ టాల్, స్టడీ, ఆర్చెస్. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫాలో ఫర్ మోర్ లెర్న్ ఇంగ్లీష్ విత్ జ్యోతి.